ఈ ఉలన్ వేసబనానికి అదే ఇలా అల్లడానికి 3 కలర్లు అవి 3 కలర్లు ఇలా తీసుకోవాలి. తర్వాత కీళ్ళని ఇటు సైడ్ అన్ని 25 ఇటు సైడ్ అన్ని 23 ఉండేటట్టు చూసుకోండి. 3 సీలలు 1 2 3 3 వదిలిపెట్టి ఇంకా 4 లైన్లు వచ్చేటట్టు చూడండి. 1 2 3 అట్లా 2 లైన్లు అట్లా చుట్టాలన్నమాట. అట్లా లాస్ట్ వరకు మొత్తం వీడి వరకు అలాగే తిప్పుకుంటూ రావాలి. అవునవునులే, మళ్ళీ ఒకటే తీసేసి అది మొత్తం వీడియో లాంగ్ అయిపోతుంది కదా. అయిపోయింది. లాస్ట్లో ఇప్పుడు ఈ 3 సీలలు వదిలేసాలన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఒక రౌండ్ అయిపోగొట్టుకున్నాం కదా, ఒక రౌండ్ అయిపోయినాక ఇట్లా ఘాట్ బంద్ చేసుకోవాలి. వదిలేసి అంటే అదే ఈ పక్క 2 ఆ పక్క 2 ఇటు పక్క నుంచి 2 వాడాలి, ఆ పక్క నుంచి 2. ఇప్పుడు మనం తీసుకునేది ఇది 3rd టైం అనమాట. ఇప్పుడు 2nd టైం అయిపోయింది, ఇది 3rd టైం తీసుకుంటున్నాం. ఏ 1 2 3 4 ఇటు సైడు 4 అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 1 2 3 ఇంకొకసారి వెళితే 4 సార్లు అయిపోతుంది అనమాట. ఒక్కొక్క లైన్ 4 సార్లు, అదే నిలువుగా 4 సార్లు, అడ్డంగా 4 సార్లు తీసుకోవాలి. 4 సార్లు వచ్చేటట్టు అంటే 4 లైన్లు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. చూడండి, దారం అయిపోతే మళ్ళీ అట్లా ఘాటేసుకొని మళ్ళీ అట్లా కంటిన్యూ చేయొచ్చు అనమాట. తీసేసి అనుకున్నాను. 4 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక సీల మార్చేట్ లేకుండా ఇంకా రొటేన్ చేసేయాలన్నమాట. नहीं किसी दोनों तरफ इसी तरह इधर मतलब टमाटर हो जाएगा. वहीं से इस तरफ करना, ठीक है? नहीं ये से हाँ. नहीं सही है. ये स्टार्ट करना थोड़ा. రెండోసారి మనం రెండోసారి అల్లుకుంటున్నాము. ఫస్ట్ లైన్ అయిపోయింది, ఇప్పుడు రెండోసారి. ఇటు సైడ్ పింక్ కలర్వి 4 లైన్లు అయిపోయినాయి ఇట్లా. ప్లస్ ఇటు సైడ్ 4, ఇటు సైడ్ నిలువుగా అడ్డంగా 4 సార్లు వేయించుకోవాలి. ప్లస్ కింద ఎల్లో కూడా అటు సైడ్ సేమ్ అలాగే వేయించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ స్టార్టింగ్. 3 సీలలు వదిలేసి మళ్ళీ ఇట్లా మనం క్రాస్ ఇట్లా చేసుకుంటూ రావాలన్నమాట. ఒక సీల మార్చి 1 4 అంటే 2 రౌండ్లు 4 వచ్చేటట్లు.
మనం ఇలా తీగ ఇట్లా వైర్ ఇట్లా పైకి వచ్చినప్పుడు ఇట్లా కిందికి అనుకుంటా ఉండాలి అండి. ఇట్లా ఈ క్రాస్ లైన్ ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకోసారి ఇట్లా వదిలేసి మళ్ళీ ఇటు సైడ్ ఇక్కడ కూడా అంతే 1 by 1 వన్ బై ఒకటి మార్క్స్ ఒకటి వేసుకుంటూ రావాలి. ఇప్పుడు 2 రౌండ్లు అయిపోయినాయి, ఇది ఒకటి 2 ఇట్లా క్రాస్గా 2 రౌండ్లు అయిపోయినాయి, ఇవి 2 రౌండ్లు అయిపోయినాయి, ఇంకా 2 రౌండ్లు వేస్తే అడిగి 4 రౌండ్లు అయిపోతాయి. త్రీ ఫోర్ ఇట్లా 4 టైమ్స్ అయిపోయింది. మళ్ళీ ఇట్లా నిలువుగా 2 3 4 అట్లా నిలువుగా అడ్డంగా 4 సార్లు అయిపోయింది. కొంచెం ఇంత ఊళ్ళో మిగిలింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో కలర్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎన్ని సిరలు వదిలిపెట్టాలి, ఇట్లా ఘాట్ వేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా ముడి ఎలా వేస్తామో అలా వేసేయాలి. అలా వేసేసి ఇటు సైడ్ నుంచి 1 2 3 ఇటు సైడ్ నుంచి 1 2 3 మూడో సీల నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇది కూడా అంతే అండి, ఒకటి మార్క్స్ ఒకటి ఇట్లా కింద ఎల్లో ఉంది కదా, దానిపైన ఎల్లో ఉంది. కింద మనం ఎల్లో ఎలా స్టార్ట్ చేసామో అలాగే ఇది కూడా 4 సార్లు వేసేయాలన్నమాట. నిలువుగా 4 సార్లు, అడ్డంగా 4 సార్లు. अरे खुद के लिए भी देखो, ये देखो इनको देखो अभी बना रहा है ना, ये सब करके भी रख रहा है ना, वो देख हमें भूल जाएंगे हम तो, है ना. अरे मेरी दीदी भी बनाई ना, ఇట్లా అయిపోయింది కదా, మళ్ళీ మనం నెక్స్ట్ రౌండ్ నుంచి మళ్ళీ ఇట్లా క్రాస్ చేసుకుంటూ రావాలి. ఇది నాకు కూడా తెలియదండి, పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు వేస్తూ ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాను. నాకు కూడా పెద్దగా తెలియదు అనమాట. చూడండి, ఇది 2 సార్లు అయిపోయింది, ఇటు 2 సార్లు, ఇట్లా నిలువుగా 2 సార్లు, అడ్డంగా 2 సార్లు అయిపోయింది. ఇప్పుడు మనం మూడోసారి కంటిన్యూ చేసుకుందాం. మూడోసారి మళ్ళీ ఇట్లా చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. మొత్తం మళ్ళీ వేసినాక ఈ ఘాట్లో ఇట్లా ముడిలు వేసుకుంటా, ఇతర నుంచి ఇతలకి, అవతల నుంచి ఇతలకి నేను చూపిస్తాను వీడియో. ఇట్లా వేసుకుంటే ఇలా ఫ్లవర్ టైప్ కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్లవర్ టైపు. ఇక్కడ లేదు చూడండి, ఇక్కడ ఇట్లా బాగా ఇట్లా వేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా మస్తు ఉంది కదా నీకు, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ మనం నుంచి స్టార్ట్ చేద్దాం. 4లో ఎక్కడైనా ఒక దగ్గర తీసుకొని ఆపోజిట్ ఆపోజిట్లో అట్లా ఆపోజిట్. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ 3 వేసుకుంటే ఇది ఒకటి వదిలేసి ఇది తీసుకొని మళ్ళీ ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఆపోజిట్లో ఇంకా 3 వేసుకోవాలి. ఇంకంతే క్రాస్ వేసుకుంటూ పోతే ఈ ఫస్ట్ లైన్ అసలు ఈ లైన్ అంతా వేయాల్సిన అవసరం లేదండి. కార్నర్స్ చుట్టూ అసలు ఇదంతా ఈ ఫస్ట్ లైన్ అంతా వదిలేయాలి. నెక్స్ట్ సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూసుకుంటా పెట్టుకోవాలి. కింద దారం అది మళ్ళీ ఆపోజిట్ పోకుండా చూసుకొని ఎక్కించుకోవాలి. చూసారా ఇట్లా ఫ్లవర్ షేప్లో వచ్చేసింది. ఈ ఫ్లవర్ వస్తే ఈ బార్డర్ దారం అయిపోతే ఇంకా మళ్ళీ ఇట్లా ఒక మూరమైన మళ్ళీ దారం తీసుకొని అట్లా దాంట్లో నుంచి అట్లనే ముడేసుకోవచ్చండి నార్మల్గా. ఇట్లా అంతే.
మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. చూడండి ఇది మొత్తం ఘాటేసేది అయిపోయింది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడు తిప్పి చూద్దాం. ఇలా వచ్చింది మొత్తం. చూసుకో మనం ఇట్లా మళ్ళీ రివర్స్ చేసినాక చూసుకొని చూడండి ఇక్కడ అయితే మళ్ళీ ఒకసారి వేసుకోమని ఈడ పోయింది చూడండి. మీరు అట్లా పొరపాటు చేయకుండా ఇక్కడ జాగ్రత్త క్రాస్ వేసుకోండి. ఈడ పోయింది ఉంటా ఉండండి. మళ్ళీ కొంచెం దారం వేసుకొని ఏది ఇది ఇక్కడ ఇది పోయింది, ఇది ఇక్కడ ఇది పోయింది. ఇప్పుడు మళ్ళీ మనం దారం తీసుకొని ఎక్స్ట్రా ఒరే నేను ఆనే చేయలేము. ఆనే చేయలేదా? సర్లే చెప్పు, ఇప్పుడు నుంచి చెప్పు. ఇప్పుడు ఈ ఇటు సైడ్ అయిపోయినాయి. ఈ రెండింటి మధ్య ఉండేటి ఇట్లా కట్ చేసుకుంటారు మధ్య మధ్యలో. నాలుగు వైపులా కట్ చేయాలని చెప్పేసి ఇట్లే మొత్తం 4 వైపులా కట్ చేసుకుంటూ రావాలి. నాలుగు వైపులా ఇది అయిపోయింది కదా, మొత్తం కట్ చేసేది 4 వైపులా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ఉలన్ ఈ ఉలన్ చుట్టాం కదా, ఇది అనేది కట్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇప్పుడు అట్లా రిలీఫ్ అవుతుంది అనమాట. काली उनको बारे में कैसे बोल रहे हैं ना, वो तो चूल्हा पे दिन भर खाना बनाता है और खुद ही बनाता है डेली चूल्हा में, वो नहीं बोल रहा है। फिर दूसरे का बड़े ऐसे बोल रहे हैं, तुमको भी कौन बोलेगा? उसको लग रहा है कि मैं दिन भर खाना बनाता है, खाना बना के क्या कुत्ते को खिलाता है ना, उधर फेंक देता है। उन्हें सामान नहीं चाहिए, तेल मसाला चावल दाल नहीं चाहिए क्या? दिन भर खाना बना के खाएगी, इतना पेट में जाएगी खाना। वो भी बनाते हैं ना, जितना बनाते उतना खाते हैं, दिन भर को थोड़ी ना कोई बनाते खाना, पागल जैसे बात करते हैं। ఇది నేను కొంచెం నాసి కిచ్చి కూడా అయిపోయింది మొత్తం ఇక్కడ వేసేసాం అనమాట. ఇది కొంచెం మొత్తం నీట్గా వేసుకోండి. మనకు శారీ కుచ్చులు వేసుకుంటాం కదా, ఇంకా అట్లా కుచ్చులు ఆగిపోతాయి. ఇది నేను ఈరోజు కట్ చేయాలి. తెచ్చినావా? తెచ్చిన ఇది కట్ చేసుకుంటే ఏమైనా కొంచెం బాగుంటుందేమో అని కట్ చేద్దాం. కట్ చేయి.